తెలుగింటి వంటకు స్వాగతం సుస్వాగతం. రోజు మాదిరిగా పసందైన రుచులు, కమ్మనైన వంటలు, ఆ వంటలు రుచులతో గుమ్మగుమ్మలాడుతూ ఈరోజు కూడా ఆ స్పెషల్ వంట ఏందో అని చెప్పేసి మీరందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ వంట పేరేంటో ఇప్పుడు చెప్తాను. ఏది చేసినా కూడా ఒక కొత్త రుచిని, వాస్తవాలను, ఎందుకంటే ఇవన్నీ కూడా పాతకాలపు నాటు చక్కగా చేసి చక్కటి వంటలతో మన అందరినీ కూడా మంచి హెల్తీగా ఉండేటట్టుగా మన అమ్మమ్మ, మన మమ్మీ వాళ్ళ టైంలో చాలా మంచి హెల్దీ ఫుడ్ ఉండేది. ఈ మధ్యకాలంలో హెల్దీని మిస్ అయిపోయి ఫ్యాషన్కి తొందరపడిపోయి ఫ్యాషన్ ఫుడ్కి ఎగబడిపోతున్నాం. ఫ్యాషన్తో పాటు హెల్తీ పాడైపోయి నిజంగా చెప్పాలంటే 70 years నుంచి 100 years వరకు బతికేవాళ్ళు ఒక్క మెడిసిన్ లేకుండా బ్రతికేవాళ్ళు. వాళ్ళు ఏదైనా ఉంటే మంచి చక్కగా పాలు, పెరుగు, మంచి హెల్తీ ఫుడ్, న్యాచురల్గా పండిన పంటలతోటి. ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల, అక్కడున్న పేస్ట్ కంట్రోల్స్ వల్ల చాలా వరకు కెమికల్స్తో వంటలు పండుతున్నాయి. దానికి తగ్గట్టుగా మనం ఎంత జాగ్రత్తగా ఆ వంటలను తినడానికి మనం ప్రయత్నిస్తామో దాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన విషయం అండి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వంటలు చేసుకొని తింటే చక్కగా ఉంటుంది. ఈరోజు ఆ వంట పేరేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు స్పెషల్ ఉసిరికాయ బచ్చల కూర పప్పు. బచ్చల కూర అంటేనే అందరికీ ఇష్టం. బచ్చల కూర నిజంగా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, చిన్న టిప్ ఏంటంటే మీరు అందరు గమనించాలి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు బచ్చల కూర ఆకును రోజు మనము ఆకుకూర కానీ లేదంటే డైరెక్ట్ ఏదైనా పప్పులో కానీ వేసుకొని రోజు తింటుంటే 25 days తినగలిగితే రోజు కిడ్నీలో స్టోన్స్ కరిగిపోయి బయటికి యూరిన్ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా మనకు తెలుస్తుంది. మీరు ఇలాంటి వంటలన్నీ కూడా, ఇలాంటి మంచి మెడిసిన్ ఇంక్లూడింగ్ అయిన వంటలు కూడా మనం అందరం చూడాలంటే, ఈ సాంప్రదాయ వంటలను, ఈ రుచులను చూడాలంటే మీరందరూ కూడా ఉలువచారుకు వచ్చి చూస్తే మీ అందరికీ తెలుస్తుంది ఎంత చక్కటి ఇలాంటి సాంప్రదాయ వంటలు ఒక హోటల్ అట్మాస్ఫియర్లో విలేజీ ఆప్యాయత, అనురాగం చేసి పెడుతుందంటే ఒక ఉలువచారు మాత్రమే ఈరోజు. నిజంగా ఎందుకంటే ఇంత మంచి చక్కగా నేను మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు, నేను హోటల్లో కూడా అతిథులను అతిథి దేవోభవ అనే భావనతోటే నేను వంటలు చేస్తుంటాను. మా టీం అంతా కూడా చక్కటి భావనతో మంచి వంటలు, నేను ఇచ్చే రెసిపీని కూడా వాళ్ళు కూడా చక్కగా ప్రొసీడ్ అయిపోయి వాళ్ళందరూ కూడా చేసి ఈరోజు నిజంగా పెట్టింది పేరు సాంప్రదాయానికి రుచులకు అన్నట్టుగా ఉలువచారు రెస్టారెంట్ ఈరోజు చక్కగా జూబ్లీస్లో ఉంటుంది. ఆ సాంప్రదాయ వంటలు మీరందరూ కూడా రుచులు చూడాలంటే అక్కడికి ప్రొసీడ్ అయిపోండి. మీరు చేయాలనుకుంటే నా రెసిపీ మీ ఇంట్లో ప్రొసీడ్ అయిపోండి. మరి ఈరోజు ఉసిరికాయ బచ్చల కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు ముందుగా చూద్దాం. కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు 1 కప్పు, తరిగిన బచ్చల కూర 1 కప్పు, పెసరపప్పు, కందిపప్పు 2 సమపాలుగా కలిపి ఉడికించిన పప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 6, తరిగిన కొత్తిమీర 1 కట్ట, కరివేపాకు రెమ్మలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్, చిటికెడు పసుపు. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసాం కదా, మరి తయారు చేయ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇందులో నూనె పోసుకొని, తరిగిన వెల్లుల్లి కూడా మంచిగా మనకు రోజు ఒక 2 వెల్లుల్లి రెబ్బలు ఉదయాన ఎంటీ స్టమక్తో తింటే చాలా మంచిది. ఎందుకంటే హార్ట్ పేషెంట్స్కు వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఎలర్జీ కూడా పోతుంది వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల. మరి మీ టిప్ కూడా మీరందరూ ప్రొసీడ్ అయిపోయింది. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి, అంటే ఇంకా ఇందులో మనం కారం వేసుకోం కాబట్టి మనకు సరిపడా పచ్చిమిరపకాయలు తరిగి ఇందులో వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు 2, ఈ విధంగా ఇందులో మనం వెల్లుల్లి వేసాం, పచ్చిమిర్చి వేసాం, కరివేపాకు రెమ్మలు వేసుకున్నాం, జీలకర్ర వేసుకున్నాం. ఇవి కొద్దిగా వేగినాక
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. అసలు ఈ మధ్యకాలంలో పప్పు అంటే టమాటా పప్పు లేదంటే పాలకూర పప్పు ప్రతి ఫంక్షన్స్లో ఈ రెండు ఒక ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఉసిరికాయతో పప్పు అంటేనే మంచి. ఇక్కడ రెండు, ఒకటి ఉసిరికాయ వచ్చి హార్ట్ పేషెంట్స్కు చాలా మంచిది. ఇక్కడ బచ్చల కూర వచ్చి కిడ్నీ వాళ్ళకు చాలా మంచిది. కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా తింటే చాలా మంచిది అని చెప్పేసి మనకు పాకశాస్త్రం చెప్తుంది. ఇక్కడ రెండు చక్కగా ఇక్కడ రెండు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది, ఇందులో టాబ్లెట్స్ ఉన్నాయి రెండు. మరి ఇది మిస్ కాకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉసిరికాయ ముక్కలు సన్నగా తరిగినాయి ఇందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇందులో, ఎందుకంటే ఉసిరికాయ కూడా మగ్గాలి కదా, ఆ పులుపుదనం అనేది మనకు వాటర్లోకి రావాలి. ఇందులో మనం చింతపండు వాడం. ఇది పప్పు చేయగానే ప్రతి ఒక్కరూ చింతపండు వాడుతుంటారు. మీరు చింతపండును అవాయిడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఉసిరికాయ ముక్కలు 2-3 కోసుకొని వేసుకుంటే చక్కగా చింతపండుతో పని లేకుండా ఉసిరికాయతో కూడా సేమ్ మీ చింతపండు కంటే చక్కటి రుచి దీంట్లో వస్తుంది. సన్నగా తరిగిన బచ్చల కూర ఆకులు ఇందులో వేసుకోవాలి. ఈ బచ్చలాకులు కూడా మంచిగా మగ్గి దీని నుంచి కూడా మంచి మెడిసిన్ అవుతుంది మనకు. పసుపు 1/2 టీ స్పూన్ ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఇందులో. చూసారు కదా, ఇక్కడ మనం బచ్చలాకులు, ఉసిరికాయ, పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ అన్నీ వేసి మంచిగా మగ్గి ఒక పొంగు వచ్చిన తర్వాత పప్పు వేసుకోవాలి. దానికన్నా ముందు మనం ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే ఆ ఉడికించేటప్పుడు ఆ వాటర్లో సూప్ అంటాం కదా, మనము ధన్య షోర్బా అన్నట్టుగా షోర్బా అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చినాక పప్పు వేస్తే పప్పులో ఎందుకంటే పప్పును ఆల్రెడీ మనం పెసరపప్పు, కందిపప్పు 2 సమపాలుగా చేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ పొంగు వచ్చేసేసింది. ఉడికించిన ఈ పప్పును మనం ఇందులో వేసుకోవాలి. యాక్చువల్గా పప్పు ధరలు మండిపోతుంటాయి. కాబట్టి ఇన్ని రకాలు మనం వేసుకొని ఆకుకూరలు 2 అందులో యాడ్ చేస్తే కిలో పప్పు వాడే దగ్గర క్వాంటిటీ తగ్గి 1/2 కేజీ పప్పుతోటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఉడికించిన పప్పు ఇందులో వేసుకుందాం. ఈ ఉడికించిన పప్పును మనం ఇందులో మంచిగా ఉడికే వరకు మగ్గించితే సరిపోతుంది అంతే. చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే పప్పు రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పు వేసుకున్నాం. చక్కగా ఉడికి ఉసిరికాయ బచ్చల కూర పప్పు సూపర్గా ఉందండి. అయిపోయింది. దీన్ని మనం బౌల్లో తీసుకుందాం. నేను ముందే చెప్పాను, ఇందులో చక్కగా ఫ్లేవర్ నిజంగా దీన్ని మనం తెల్లన్నంతో కానీ లేదంటే చపాతీతో కానీ ఈ 2 విధాల మనం తింటే మాత్రం నిజంగా అసలు పప్పు అంటే కూడా మనకు బాగా అందరికీ బాగా నాటెడైన పప్పు 2 రకాలు కదా. ఒకటి పాలకూర, ఒకటి టమాటా. అందరికీ తెలుసు బాగా రుచి ఉందని చెప్పి అందరికీ తెలిసిపోయింది. కానీ నిజంగా ఇప్పటి నుంచి మీరు ఏదైతే చేస్తే ఆ 2 రుచులను మర్చిపోయి ఇది 3వ రుచి అందరికీ కూడా చాలా చక్కగా బాగుందని చెప్పేసి మీరు అందరూ కూడా ఇది ప్రొసీడ్ అయిపోతారు. అంత చక్కగా ఉంది. ఇది చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఆ ఫ్లేవర్లోనే నాకు
చక్కటి రుచి తెలిసిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంది ఇది. ఈ పైనుంచి కొంచెం గార్నిషింగ్ వేసుకొని ఈ వంట మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి దీని రుచి చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఉసిరికాయ బచ్చల కూర తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు, తరిగిన బచ్చలి కూర, సమపాళ్లలో తీసుకుని ఉడికించిన పెసరపప్పు, కందిపప్పు, తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, నూనె, పసుపు. తయారీ విధానం: ఉసిరికాయ బచ్చల కూర తయారీకి ముందుగా పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఉసిరికాయ ముక్కలు, కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత తరిగిన బచ్చలి కూర వేసి కలుపుకోవాలి. అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి అందులో మరికొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత తరిగిన కొత్తిమీర, ఉడికించిన పెసరపప్పు, కందిపప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా రైస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఒకేషన్స్ ఉన్నప్పుడు ఇంట్లో, లేదంటే మంచి ఏదన్నా దేవుడికి నైవేద్యం చేసి అతిథులను పిలిచినప్పుడు ఇలాంటి పప్పు చేస్తే వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం మీరు అందించినట్టు ఉంటుంది. అతిథికి భోజనంతో పాటు మంచి ఆయుర్వేదిక్ వంట చేసి వాళ్ళకి ఆరోగ్యాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. చూశారు కదా, ఈరోజు ఉసిరికాయ బచ్చల కూర పప్పు మీరందరూ కూడా ఎంజాయ్ చేసిరని నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ కూడా ఈ రెసిపీని తయారు చేసి అతిథులకు మీ ఇంట్లో మీరు తింటే చక్కని ఆరోగ్యంతో పాటు ఒక మంచి కొత్త రుచిని ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. మరి మంచి వంటతో మరొక వెబ్సైట్లో మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.